ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే డిజిటల్ అకాడమీ. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి క్లాసెస్ కానీ అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ టిప్స్ కానీ ఇలా ప్రతిదీ అయితే డిస్కస్ చేస్తాం. ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా www.ufjus.com అనే వెబ్సైట్ లో ప్రతిరోజు కూడా మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉంటాయి, సిలబస్ అండ్ ప్యాటర్న్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ మీకైతే ఆన్లైన్ మాక్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇలా ప్రతి దానికి సంబంధించినటువంటి అయితే ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అయితే మీరు ఫాలో అయితే మాక్సిమం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే దయచేసి షేర్ చేయండి. ఓకే, ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అని అంటే మనకి ఎయిర్ ఫోర్స్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. చూసారా? సో ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి గ్రూప్ ఎక్స్ అయినా వై అయినా సో మనం ఎగ్జామినేషన్ లో ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉన్నా కానీ మనం ఏం చేస్తామనంటే మనకు ఒక టైం టేబుల్ అనేది ఉండాలి. మన ఎగ్జామినేషన్ లో ఏ విధంగా మనం తొందరగా గెటిన్ కాగలుగుతాం అనే దాని గురించి అయితే క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఒక టైం టేబుల్ అనేది ఏ విధంగా వేసుకోవాలి, సో ఇలా ప్రతిదీ అయితే చెప్తుంటాను. సో మీరు దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ తోటి వాట్సాప్ గ్రూప్స్ లలో షేర్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే ఎవరైతే ఎయిర్ ఫోర్స్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ చేశారో సో మనకైతే నవంబర్ లో అయితే మనకి ఫస్ట్ వీక్ లో అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుందని అయితే ఒక నోటీస్ అయితే పంపించడం జరిగింది. సో ఈ యొక్క నోటీస్ అనేది మనం ఆల్రెడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము యూఎఫ్జే ఛానల్లో. సో ఇక్కడ 2 ఛానల్ అయితే ఫాలో అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎనివే అయితే మనకి ఇప్పటి నుంచి ఏదైతే నేను వీడియో చేస్తున్నాను చూసారా, సో వీడియో చేసిన రోజు నుండి మనకి ఒక నవంబర్ 1 వరకు మనకి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి అండ్ అటు ఇటుగా మనం చూసుకున్నట్లయితే 45 డేస్ అయితే మనం అయితే టైం టేబుల్ వేసుకొని ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, సో ముందుగా అయితే మనకి ఎయిర్ ఫోర్స్ లో మనకి గ్రూప్ ఎక్స్ ఉంటుంది, గ్రూప్ వై ఉంటుంది. ఓకే, సో ఇక గ్రూప్ ఎక్స్ ఉంటుంది, గ్రూప్ వై ఉంటుంది. కొద్దిమంది ఏం చేస్తారంటే గ్రూప్ ఎక్స్ వై కి అప్లికేషన్ చేస్తారు ఎలిజిబుల్ ఉన్నవారు, లేదంటే అండ్ 2 ఎగ్జామ్స్ ఎందుకు రాయడం అనేసి గ్రూప్ ఎక్స్ అప్లికేషన్ చేస్తారు, లేదంటే గ్రూప్ వై కి అప్లికేషన్ చేస్తారు. ఓకే, సో ముందుగా గ్రూప్ ఎక్స్ చూస్తుంటే టెక్నికల్, గ్రూప్ వై అనేది నాన్ టెక్నికల్ అనమాట. ఓకే, సో మనకి తెలిసిన విషయమే ఈ రెండిట్లలో 2 రాసేవారు కూడా ఉంటారు. ఓకే, ఎక్స్ వై 2 కూడా రాసేవారు ఉంటారు. ఎంపీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 2 అప్లికేషన్ చేసుకోవచ్చు, 2 రాయొచ్చు. ఓకే, సో మనకి ఇందులో చూడండి, ఇందులో మనకి సబ్జెక్ట్స్ అనేది ఏముంటాయి. ఓకే, మనకి ప్రతిదీ తెలిస్తేనే మనం అయితే డిస్కస్ చేయగలం. ఓకే, ఎప్పుడైనా కానీ మనం ఏదైనా నేర్చుకుంటాం అంటే దానికంటే ముందు మనకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనేది ఉండడం జరుగుతుంది, ఇక్కడ కూడా ఇంగ్లీష్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడైనా కానీ ఇంగ్లీష్ 20, ఇక్కడైనా కానీ ఇంగ్లీష్ 20ని. ఓకే, సో ఇక్కడ ఫిజిక్స్ ఉండడం జరుగుతుంది, 25 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అనేది ఉండడం జరుగుతుంది, 25 మార్క్స్ ఉంటుంది. ఓకే, 25 మార్క్స్ 25 క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏముంటుందంటే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఏముంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇది 30 మార్క్స్ ఉంటుంది, ఓవరాల్ గా ఇది 50 ఉంటుంది, ఇది ఓవరాల్ గా 70 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ వై 2 రాసే వారికి ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్ అనేది కామన్ గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనుక చూడండి, ఇక్కడ ఎక్స్ వైకి వచ్చేసి మనకి ఏంటంటే అది వేరే విధంగా ఉంటుంది. సో మనం ఆల్రెడీ దాని గురించి అయితే చెప్పాం ప్రీవియస్ లో. సో ఎనిమిది దాని గురించి అయితే మళ్ళీ నేను డిస్క్రిప్షన్ ఇచ్చేసాను, అక్కడ చూడొచ్చు. ఓకే, ఇక్కడైతే మనం ముందు ఇక్కడ చూద్దాం, ఎక్స్ సంబంధించింది వైకి సంబంధించినటువంటి చూసుకుంటే మనకి ఇక్కడ ప్రతి దాంట్లో కూడా మనకి ఏంటంటే 0.25 అనేది మీడియం మార్కింగ్ ఉంటుంది. సో 1 రాంగ్ అయింది అనుకోండి 0.25 అనమాట, అంటే 1/4. ఓకే, సో 1 కరెక్ట్ అయిపోయింది అనుకోండి, సో 1 కరెక్ట్ అయితే 1 మార్క్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, సో అటెంప్ట్ చేయకపోతే మనకి మార్క్స్ వేరు తీయరు. ఓకే, అటెంప్ట్ చేయకపోయినా ఏం కాదు, కానీ అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అయితే కరెక్ట్ గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ మేజర్ గా మనం చాలా బాగా గమనించాల్సింది ఏంటంటే కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది. అసలు మనకి సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ 3 సెక్షన్ ఉన్నాయి ఎక్స్ లో, ఇక్కడ వై లో వచ్చేసి మనకి ఏంటంటే 2 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 సెక్షన్స్ లో మనకి సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఎంత, ఇక్కడ ఎక్స్ లో కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చూడాలి. ముందుగా ఎప్పుడైనా కానీ మనకి ఎక్స్ అయినా వై అయినా కానీ ఇంగ్లీష్ లో ఎప్పటికైనా కానీ మనకి మినిమం 50% కంటే ఎక్కువ రావాలన్నమాట. ఎంత రావాలంటే మినిమం వచ్చేసి 12 రావాలి. ఇది మనం క్వాలిఫై కావడం కోసం. ఓకే, సో క్వాలిఫై కావడం కోసం అయితే మినిమం అయితే 12 రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఆధారంగా బేస్ చేసుకొని మనకైతే చెప్పడం జరుగుతుంది. ఒక కట్ ఆఫ్ అనేది మనకి ఆల్ ఇండియా లెవెల్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో అది మనం గమనించాలి. సో ఇక్కడ స్టేట్ వైజ్ అయితే అట్లాంటిది ఏముండదు. సో ఆల్ ఇండియా లెవెల్ లో కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే గమనించాలి మనం ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫిజిక్స్ ఏదైతే ఉంది చూసారా, సో ఫిజిక్స్ వచ్చేసి మనకి ఎంత అంటే ఇక్కడ 25 కి మనకి ఎంత రావాలి అని అంటే 15 రావాలండి. అయితే 15 రావాలి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 15 రావాలి. ఓకే, మొత్తం 15 రావాలి. సో అప్పుడు మనకి ఎంత అవుతుంది అని అంటే 42 అనమాట. ఎంత
42 అవుతుంది. ఓకే, సో ఓవరాల్ గా 42 వస్తుంది. కాకపోతే ఇక్కడ టోటల్ గా 70 మార్క్స్ కదా, 70కి ఎంత రావాలంటే ఇంకా మనకి 45 ఎబో వస్తే మనకి జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంత 45 ప్లస్ అయితే రావాల్సి ఉంటుంది. ఓకే, మనకి సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ చూస్తారు అండ్ ఓవరాల్ గా కట్ ఆఫ్ చూస్తారు. ఓకే, సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ లో క్వాలిఫై కావాలి అండ్ ఓవరాల్ గా కూడా మనం క్వాలిఫై కావాలి. ఇది మనకి ఎక్స్ లో జాబ్ రావాలి అని అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ముందుగా మనకి ఏ సెక్షన్ లో మనం ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ సెక్షన్ నాకు వీక్ ఉన్నాను అనేది దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఈ ముందు ఇవైతే తెలియాలి మనకి. ఓకే, సో ఇక్కడ వై విషయానికి వచ్చేసి మనకి ఏంటంటే 20కి 12 అయితే రావాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లో కామన్ గా అయితే అంత రావాలి. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి ఎంత అంటే మనకి 30 కదా, సో 30కి వచ్చేసి మనకి ఏంటంటే మినిమం వచ్చేసి మనకి 15 ఎబో రావాలి. ఓకే, ఎంత రావాలి 15 ఎబో రావాలి. సో ఓవరాల్ గా వచ్చేసి మనకి ఏంటంటే 27 అన్నమాట. ఓవరాల్ గా 27, బట్ కాకపోతే ఇక్కడ చూడండి ఓవరాల్ గా 27 అనేది పాస్ కావాలి, కానీ మనకి మెరిట్లలో రావాలి మన నేమ్ అని అంటే మనం ఏం చేయాలంటే 34 ఎబో రావాలి. ఎంత 34 ఎబో వస్తే మనకి ఇక్కడ జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అనేది పెంచొచ్చు, అది మనకి తగ్గించవచ్చు. ఓకే, కానీ ఓవరాల్ గా అయితే మనకైతే ఎక్కువ రావాలి. ఓవరాల్ గా ఎలా వస్తుంది సార్ మనకి ఇక్కడ మినిమం ఇంతే అని చెప్తున్నారు, కానీ అంటే నేనేం చెప్తున్నాను, ఒక దాంట్లో మినిమం అయితే ఇంత రావాలి, ఇంకో దాంట్లో మినిమం కట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏం చేస్తారంటే మినిమం 15 పెట్టేస్తారు. ఓకే, సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ లో 15 పెట్టేస్తారు, కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇందులో ఒక దాంట్లో అయితే నీకు ఎక్కువ రావాలి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో కానీ 4 మార్క్స్ ఎక్కువ రావాలి అంటే మనకి 4 అంటే 16 రావాలి. 16 వచ్చేస్తే ఇక్కడైతే పాస్ అయ్యావు, సెక్షన్ వైజ్ పాస్ అయ్యావు. ఓకే, ఇక్కడ కూడా సెక్షన్ వైజ్ పాస్ అయ్యావు, కానీ ఓవరాల్ గా పాస్ కావాలంటే ఇందులో కొంచెం అయితే ఎక్కువ ఉండాలి కదా. దీంట్లో బార్డర్ లో వచ్చేసి దీంట్లో ఎక్కువగా ఉన్నా కానీ మనకి తీసుకుంటారు. ఓకే, అలా కాకుండా మనకి ఇందులో కూడా సేమ్ బార్డర్ లో క్వాలిఫై అయిపోయాము కానీ ఓవరాల్ గా రాలేదని అంటే మనకి క్యాన్సిల్ అయిపోతాం, మనము అక్కడ సెలెక్ట్ రిజెక్ట్ అయిపోతాం. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో మరి ఇటువంటి ఉన్నటువంటి కట్ ఆఫ్ ని మనము ఎటువంటి టైం టేబుల్ తోటి మనం అయితే ప్రాక్టీస్ చేయాలి, చదవాలి అనేది అయితే మనకి చాలా డౌట్ ఉంటుంది. సో మనం ఎట్టి పరిస్థితులు దీనికి సంబంధించినటువంటి బుక్స్ అయినా కానీ నేనైతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే నేను మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇప్పుడైతే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదంతా మాక్సిమం అయితే ప్రీవియస్ లో వినే వారికి, ఇది తెలుసుకున్న వారికి, ఎగ్జామ్ రాసిన వారికి అయితే కొంచెం ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది వినాలి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మరి మనం ఏ విధంగా మనం చదివితే మనం అయితే గెట్ అయిపోతాం, మరి అంత స్కోర్ అనేది మనకి ఏ విధంగా రావాలని చూద్దాం. సో అంతకంటే ముందు ఏంటంటే మనకి గ్రూప్ ఎక్స్ అయినా కావచ్చు, గ్రూప్ వై అయినా కావచ్చు, రెండిట్లకు సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. సో అది మనకైతే 2 or 3 సెట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ప్రతిదీ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. ఇవన్నీ మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలని అంటే ఫస్ట్ అయితే మీరు ఒక సెట్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఒక సెట్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తారంటే మా యొక్క స్టాండర్డ్ అనేది ఎంత ఉంది, మేము ఎంత వరకు నేర్చుకోగలుగుతున్నాం. ముందుగా మనము ఎక్స్ ప్రిపేర్ అవుతున్నామా, పైకి ప్రిపేర్ అవుతున్నామా, దేనికో ఒక ఎక్స్ వై 2 రాస్తా అంటారు చాలా మంది. ఓకే, దానివల్ల ఎంత నష్టం ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాము. సో ఎక్స్ వై 2 రాస్తే ఏమవుతుందంటే సో మనకి స్టడీకి అయితే మనకైతే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ మళ్ళీ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది కదా. సో ఇదివే మన యొక్క టైం టేబుల్ మీకు అర్థమైపోతుంది. ఎక్స్ వై 2 ఒకవేళ రాద్దాం అనుకుంటే. ఓకే, సో ఎనీవే ఇక్కడ చూడండి మాక్ టెస్ట్ అయితే ఉంటాయి అండ్ అదే విధంగా ఈ యొక్క గ్రూప్ ఎక్స్ వై సంబంధించినటువంటి సిలబస్ కూడా ఆల్రెడీ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, కావాలంటే వెళ్ళైతే చూసుకోవచ్చు. వీడియో మొత్తం చూసిన తర్వాత చూడండి అది కూడా. ఓకే, సో ఇక్కడ చూడండి ముందుగా గ్రూప్ ఎక్స్ కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క గ్రూప్ ఎక్స్ అయినా గ్రూప్ అయినా టైం టేబుల్ అనేది చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, ముందుగా ఒక టైం టేబుల్ అనేది నేను చెప్తున్నానంటే అది నేనేం చేస్తున్నానంటే నేను అందరికి అవైలబుల్ గా ఉండే విధంగా అయితే నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను చెప్పిన టైం అనేది మీకు మీకున్నటువంటి సరౌండింగ్స్ లో మీకు లేదు, వీలు కాలేదు అని అనుకుంటే సో మీరు టైం టేబుల్ అనేది మీ స్వతహాగా చేసుకోవచ్చు. లేదు అంటే నేను చెప్పేది ఒకసారి కంఫర్టబుల్ ఉంటే అదే ఫాలో అండి. ఓకే, ఏమైనా చెప్పడం అనేది నా బాధ్యత. సో ఎనివే ఇక్కడ చూడండి ముందుగా మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ చాలా మంది ఏం చేస్తారంటే 4 o'clock లేస్తారు. ఓకే, 4 o'clock లేచి చదివిస్తే ఏం చేస్తారని అంటే అండ్ బాగా నిద్ర వస్తుంటుంది. అదే టైంలో ఎంతో ఇబ్బంది పడి కష్టపడి అయితే లేస్తారు. లేచిన తర్వాత ఏం చేస్తారంటే బాగానే చదువుతారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock చదువుతారు, 8 వరకు చదువుతారు, మార్నింగ్ 4 నుంచి మార్నింగ్ 8 వరకు చదువుతారు. ఓకే, తర్వాత అలానే చదువుతుంటారు. సో ఇలా మనకి మార్నింగ్ లేచినప్పుడు ఏమవుతుంది అని అంటే 12 అయిపోయిన తర్వాత మనం అయితే లంచ్ టైం అయిపోతుంది చూసారా. లంచ్ టైం అయిపోయినప్పుడు అరే నేను ఇవాళ మార్నింగ్ లేసాను కదా అంటే 4 o'clock లేసాను అంటే నాకు రెస్ట్ కావాలని ఏం చేస్తానంటే మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాం. ఓకే, సో మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాం, కానీ మధ్యాహ్నం చేయాల్సిన పని ఎవరు చేస్తారు అప్పుడు? సో అట్లాంటప్పుడు నువ్వు ఉదయం లేవడం అవసరం అంటారా? సో అవసరం లేదనమాట. ఓకే, సో అదొకటి మనం అయితే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సో మనం ఎంతో కష్టపడి ఉదయం లేవాల్సిన అవసరం ఎందుకప్పుడు? సో అవసరం లేదు. ఓకే, అది నేనే చెప్పేస్తున్నాను. ఒకవేళ మీకు మైండ్ మార్నింగ్ రిలీఫ్ ఉందంటే మీరు లేవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీకు ఏమనిపిస్తుంది అంటే అరే నేను ఇవాళ మార్నింగ్ లేసాను, చాలా కష్టపడ్డా నేను మైండ్ నీకు చెప్తారు. అప్పుడు ఎప్పుడు ఏం
ఏం చేస్తాము, మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాం. ఓకే, సో లేదంటే ఏదో ఒకటి టీవీ చూడడము ఇటువంటి ప్రోగ్రామ్స్ చూసుకుంటూ టైం పాస్ అయిపోతుంది, అప్పుడు నిద్రపోము. సో ఇక్కడ మన యొక్క టైం అనేది వేస్ట్ అయిపోతుంది, రెండు విధాలుగా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే 6 o'clock అయితే మనకైతే టైం టేబుల్ అనేది స్టార్ట్ చేసి 7:30 వరకు మనం ఏం చేస్తామనంటే ఈ యొక్క టైం వరకు మనము ఫిజిక్స్ చదువుతాం. ఓకే, ఎక్స్ వాళ్ళకి ఇది గ్రూప్ ఎక్స్ వాళ్ళకి ఫిజిక్స్ అవుతాం. ఓకే, ఫిజిక్స్ అనేది మనకి థియరీ పార్ట్ ఏదైనా ఉంటుంది అనుకోండి, దాన్ని అయితే చేస్తాం అనమాట. అండ్ ఇంతకంటే ముందు ఒకవేళ మీరైతే లేచారనుకోండి, మీరు ఏం చేస్తారంటే నిన్న అంటే ఒక రోజు ముందరగా ఆ రోజు నైట్ కానీ ఆ రోజు మొత్తం కూడా జరిగింది ఏం చేస్తారంటే రివిజన్ చేసుకుంటారు. ఓకే, 6 వరకు ఏం చేస్తారంటే రివిజన్ చేసుకుంటారు. ఓకే, ఒకవేళ ముందు కనుక లేస్తే అయితే తొందరలోనే మెలకు వచ్చింది, మెలకు వస్తే నష్టం ఏంటి, రివిజన్ చేసుకుందాం. ఓకే, అయిపోయింది అక్కడికి. అంటే 7:30 వరకు అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మీరు 9 o'clock వరకు మీరు ఏమైతే పట్టుకోకండి, ఏం చదవకండి, అవసరమే లేదు. ఓకే, సో ఏం చదవకండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెష్ అప్ అయిపోతారు, తర్వాతకి అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. సో అంతా ఇక్కడ అయిపోతుంది. ఓకే, సో 9 నుంచి మళ్ళీ మనం అయితే 12 వరకు అయితే చదివేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి అండ్ 3 hours టైం అయితే ఉంటుంది. ఓకే, 9 to 10, 10 to 11, 11 to 12. ఓకే, 3 hours అనమాట. ఓకే, ఈ యొక్క 3 hours లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఖచ్చితంగా మనం మ్యాథమెటిక్స్ చేయాలి. ఓకే, ఏం చేస్తాం, మనం మ్యాథమెటిక్స్ చేస్తాం. ఇది గ్రూప్ ఎక్స్ వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మ్యాథమెటిక్స్ చేస్తాం ఒక 12 వరకు. ఓకే, 12 నుంచి 1 నుంచి 2 అయితే మనం 2 hours ఇక్కడ అయితే రెస్ట్ తీసుకుంటాం. ఈ టైంలో నువ్వేం చేస్తావు, సినిమాలే చూడు, లేదంటే ఏదైనా ఫోన్ వాడుకో, ఇంకేమైనా చేసుకో. ఓకే, సో ఇక్కడ నాకు అంటే మీ మెంటాలిటీ తగ్గట్టు అర్థం చేసుకొని నేను చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ఒక రోజు ఏంటంటే బాగా చదవాలంటే ఒరే నిన్న బాగా చదివాను రేపు చదవలేదు అన్న విధంగా ఉండకూడదు మనకి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 నుంచి 4 వరకు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. 2 నుంచి 4 వరకు మనకి ఎన్ని 2 hours కదా. ఈ యొక్క 2 hours లో మనం ఏం చేస్తామనంటే ఇక్కడ మళ్ళీ ఫిజిక్స్ చేస్తాం. ఓకే, ఫిజిక్స్ ఇక్కడ 2 hours, ఇక్కడ ఎంత 1.5 hour. ఓకే, మొత్తం ఎంత 3.5 hours. ఒక 3.5 hours అనేది మనకి ఎంత ఫిజిక్స్ కి అయిపోయింది. ఇక్కడ ఏం చేసాం మనం, ఫిజిక్స్ అనేది కొంచెం తక్కువ కాబట్టి 2.5 hours, 3.5 hours కేటాయించాం. ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది 3 hours కేటాయించాం. ఓకే, ఇక్కడికి అయిపోయింది కదా. సో ఇక్కడ మరి ఇంకా మనకు సబ్జెక్ట్ అనేది ఉంది, అది ఏంటిదనంటే ఇక్కడ చూడొచ్చు 6 నుంచి మళ్ళీ మనము 8 o'clock వరకు. ఇక్కడ 4 to 5 అనేది 5 to 6 అనేది రెస్ట్, 2 hours రెస్ట్ తీసుకో. ఓకే, మనకి ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మనము కొంచెం చదవడానికి ఉల్లాసం చూపిస్తాం అనమాట. ఓకే, 6 నుంచి 8 వరకు ఏం చేస్తామంటే ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ అనేది మనకి 2 hours ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, సో ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి కదా. సో 2 hours ప్రిఫరెన్స్ ఇచ్చేసి మనకి ఇక్కడ 8 కంప్లీట్ అయిపోతుంది. 8 తర్వాత నుంచి ఒకవేళ నీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా, ఇప్పటి వరకు ఆపేసాం అనుకో, 8 వరకు చదివి నువ్వు వదిలేసావు అనుకో, అప్పుడు నువ్వు ఖచ్చితంగా గెటిన్ అవుతావంటే అవుతావా, అవ్వవు. ఎందుకంటే నార్మల్ గా చదివే స్టూడెంట్ ఏంటంటే ఇప్పటి వరకు అయితే చదువుతాడు, కానీ కొంచెం ఇంటెలిజెంట్ గా ఆలోచించే స్టూడెంట్ ఏం చేస్తారనంటే ఈ యొక్క 8 నుంచి మనకి 10 or 11 వరకు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్స్ లో మనకి ఉన్నటువంటి పేపర్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అంటే మనకి ఇక్కడ తెలుస్తుంది వాడికి పేపర్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయి, సో మనం వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎంత టైంలో మనం చేయగలుగుతున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి నాకు మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అని వాడికి తెలుస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు, ప్రాక్టీస్ అనేది చేస్తుండాలి ఈచ్ అండ్ ప్రీవియస్ సెక్షన్స్ అన్ని కూడా. మనం ఈ రోజు ఏదైతే టాపిక్ నేర్చుకున్నామో ఆ టాపిక్ మీద మనకి ప్రీవియస్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ని మనము ఎప్పటికప్పుడు కూడా అయితే మనమైతే కంప్లీట్ చేస్తుండాలి. సో అప్పుడే మనకి గెటిన్ అయిపోతాం. ఎందుకనంటే మనకి ఇప్పటి నుంచి చూసుకుంటే మనకి నవంబర్ 1st వీక్ అని చెప్పాను. ఓకే, నవంబర్ 1st వీక్ అని అంటే అప్పటి వరకు 45 days ఉంది మనకి టైం. ఓకే, ఎంత 45 days టైం. 45 days లో మనం ఏంటంటే 30 days మాత్రమే చదువుతాం. రిమైనింగ్ 15 days అనేది ఏం చేస్తాం మనము, సో రివిజన్ చేస్తాం. అది ఎక్స్ అయినా వై అయినా. ఇక్కడ తోటి మనకి ఎక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ వై అనేది ఉంది. ఇక్కడ వై లో మనం ఏం చేస్తామని అంటే ఇక్కడ సేమ్ మనకి టైమింగ్ అనేది కొంచెం అదే విధంగానే ఉంటుంది. బట్ కాకపోతే మనకి సబ్జెక్ట్స్ అనేది కొంచెం 2 ఇక్కడ 2 sections. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ లో 3 sections, ఇక్కడ 2 sections. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ ఎంత మనకి 20 ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది కదా, సో జనరల్ ఎబిలిటీ ఉంది చూస్తారా, సో జనరల్ ఎబిలిటీ వచ్చేసి 30 ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అండ్ జీకే ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి చూస్తారా, సో అర్థమెటిక్, రీజనింగ్, జీకే ఉంటుంది ఎలా జనరల్ ఎబిలిటీలో. ఓకే, సో ఇవన్నీ వస్తాయి మనకి ఇక్కడ. సో అందుకే నేను చెప్పాను అనమాట. సో ఎనివే ఇక్కడ చూడండి టైమింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ 6 నుంచి మనకైతే ఇక్కడ 7:30 వరకు మనం ఏం చేస్తామంటే ఇక్కడ జీకే చదివేస్తాం. ఓకే, జీకే అనేది మనం కంప్లీట్ చేయాలి. అంటే తర్వాత 9 నుంచి మళ్ళీ 12 వరకు ఏం చేస్తామనంటే ఇక్కడ అర్థమెటిక్ చేస్తాము, అర్థమెటిక్. ఓకే, మళ్ళీ తర్వాత మళ్ళీ 2 నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ 4 వరకు కూడా మనకి ఇంగ్లీష్ కంప్లీట్ చేస్తాం. ఇంగ్లీష్ 2 hours వచ్చింది ఇక్కడ, అండ్ ఎక్స్ లో కూడా 2 hours వచ్చింది. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు
చేయకూడదు. ఒకవేళ XY రెండు రాసే వాళ్ళకి ఇంగ్లీష్ అనేది కామన్ గా ఉంటుంది. అప్పుడు ఇంగ్లీష్ లోనే పోయింది, మిగతా అన్నిట్లలో క్వాలిఫై అయిపోయారంటే అప్పుడు వేస్ట్ అయిపోతుంది. X రాదు, Y రాదు. ఓకే, అది గమనించండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇంగ్లీష్ అనేది 2 hours కేటాయించాలి. ఇక్కడ మనకి వచ్చేసి చూడండి, అర్థమెటిక్ వచ్చేసి మనకి 3 hours కేటాయిస్తున్నాం. జీకి వచ్చేసి 1.5 hour కేటాయిస్తున్నాం. ఎందుకంటే అది మీకే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 6 నుంచి మళ్ళీ వచ్చేసి మనకి 8 వరకు ఏం చేస్తామంటే ఇది నైట్ టైం కాబట్టి మనకి కొంచెం యాక్టివ్ ఉంటాము. సో వీళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే రీజనింగ్ చేస్తారు, రీజనింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. అండ్ 8 నుంచి తర్వాత వచ్చేసరికి మనకి ఇంటెలిజెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే జాబ్ రావాలని ఆతృతతో పడతారో, కొంచెం ఇంటెలిజెంట్ గా ఆలోచించి చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి రివిజన్ చేస్తారు. ఇలా ప్రీవియస్ క్వశ్చన్స్ రివిజన్ చేసినప్పుడు జీకే అనేది క్వశ్చన్ చూస్తారు, ఆన్సర్ గుర్తుంటుంది, క్వశ్చన్ చూస్తారు, ఆన్సర్ గుర్తుంటుంది. అప్పటి జీకే అనేది ఏంటంటే డైరెక్ట్ బిట్ లో అయితే మనకైతే గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో అలా అయితే ఉండడం జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే మనకి జీకేకి స్పెషల్ గా టైం కేటాయించాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి XY రెండు రాసే వాళ్ళకి మనకి ఎటువంటి మైనస్ పాయింట్ ఉంటుందని అంటే, సో ఇప్పుడు వరకు చేసిన టైం టేబుల్ మొత్తం కూడా X చదవాలి, Y చదవాలి. అంటే ఈ టైం టేబుల్ రెండు మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే అప్పుడు ఆయనకి రిజల్ట్ అనేది ఫైనల్ ఎంత వస్తుందో ఆయనకే తెలియదు. ఓకే, అంటే ఫిజిక్స్ చేయాలి, ఇంటర్ ఫిజిక్స్ చదవాలి, మ్యాథమెటిక్స్ చదవాలి, తర్వాత ఇంగ్లీష్ చదవాలి, తర్వాత జనరల్ ఎబిలిటీ, సో ఇదంతా కూడా కవర్ చేయాలి. సో ఒక క్యాండిడేట్ ఏంటంటే ఇంత తక్కువ టైంలో రెండిట్లను ఫోకస్ చేసి వెళ్తే మనకి ఏది వస్తుందో అతనికి తెలియదు. ఒకవేళ XY లో రెండు వచ్చినా కానీ మనకి ఏదో ఒకటి మాత్రమే తీసుకుంటాము. కాబట్టి ముందుగానే ఏదో ఒకటి మాత్రమే ట్రై చేయి, నీకు అంత ప్రెజర్ ఉండదు. అండ్ నెక్స్ట్ అంటే రెండు అప్లికేషన్ చేయొచ్చు, రెండు రాస్తావు కానీ ఇక్కడ మన ప్రాక్టీస్ ప్రిపరేషన్ అయితే చేసేటప్పుడు ఒక్కదానికి ప్రిఫరెన్స్ ఇచ్చి చేయాలి. ఓకే, అటెంప్ట్ చేసేటప్పుడు రెండు రాస్తావు కానీ X అనుకోని పోయినావు అనుకో, X అనేది ఎక్కువగా ఫోకస్ చేసి అక్కడ ఎక్కువ అటెంప్ట్ చేస్తావు, X కి Y అనేది అటెంప్ట్ చేస్తావు కానీ అది నువ్వు ప్రిపేర్ కానప్పుడు సో అది వదిలేసేయాలి. అంటే మనం జస్ట్ నార్మల్ గా అటెంప్ట్ చేసి వస్తాం అంతే. ఓకే, కానీ ఇక్కడ X ప్రిపేర్ చేసి ఎక్కువగా వచ్చేసి మనం ఏంటంటే ఎక్కువ మంచిగా స్కోర్ తెచ్చుకుంటే మనకి X అనేది వస్తుంది. రెండిట్లలో స్కోర్ తెచ్చుకుంటే రెండిట్లో ఏదో ఒకటి కదా తీసుకోవాలి. సో అలా అనమాట. ఓకే, సో ఎనీవే ఫ్రెండ్స్, మీరు దయచేసి Y కి ప్రిఫరెన్స్ ఇస్తారా, X ప్రిఫరెన్స్ ఇస్తారా అనేది మీ ఇష్టం అది. సో టైం టేబుల్ అనేది అయితే నేను ఈ విధంగా వేసాను. సో మీకు ఏ విధంగా ఉందో, మీకు అవైలబుల్ గా ఉండే విధంగా అయితే చూడండి. మనకి చాలా తక్కువ టైం అయితే ఉండడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో మీరైతే ప్రిపరేషన్ అయితే అవ్వండి. సో మీకు ఏ విధంగా అనిపించింది, ఈ టైం టేబుల్ మీకు అవైలబుల్ గా ఉందా లేదా అనేది చూసుకోండి ఒకసారి. ఒకవేళ మంచిగా అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో లేదు అని అంటే మీ ఓన్ గా ఏదైతే అనుకుంటారో మీ ఓన్ గా అనుకుంటే అయితే మీరైతే ఫాలో అవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే మాక్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్ లో, అండ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీకు ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నాకు ఇప్పటి వరకు చూస్తే వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఈ కామెంట్ సెక్షన్ లో పెట్టేస్తే నేను సంబంధించినటువంటిది దీనికి సంబంధించినటువంటిది ఇంకా నేనైతే వీడియో అయితే చేస్తుంటాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. ఈ యొక్క వైక్ సంబంధించినటువంటి నేను ప్రతి రోజు కూడా అయితే మాక్ టెస్ట్ అయితే చేస్తూనే వస్తున్నాం మేము. సో దానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఫాలో అండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.